హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి పాపులేషన్, జనాభా అనేది మనకు శక్తి లేదా సమస్య. మన ఇండియా రోజు రోజుకి అభివృద్ధి చెందుతూనే ఉంది. ఇలా అభివృద్ధి చెందుతున్న టైంకి మనకు ఒక చిన్న క్వశ్చన్ వస్తుంది. మన ఇండియాలో పాపులేషన్ అనేది పెరుగుతూనే ఉంది. ఒక నిమిషానికి 25 మెంబర్స్ అంటే 25 మంది పుడుతూనే ఉన్నారు. గంటకు ఒక ఊరు పుడుతుంది. జనాభా పెరుగుదల అంటే 1950లో ఇది 30 కోట్లు ఉండే, 2025లో 140 క్రోర్స్కి పైగా ఉంది. 2050లో ఇది 150 క్రోర్స్ దాటే అవకాశం ఉంది. ఇలా జనాభా పెరుగుతూ ఉంటే ఏమవుతుంది? పేదరికం అనేది పెరుగుతుంది, కాలుష్యం అనేది పెరుగుతుంది, రోడ్ల రద్దీ పెరుగుతుంది, ఉద్యోగాలకు అవకాశాలే ఉండవు. మనం ఫర్ ఎగ్జాంపుల్ చూస్తున్నట్టయితే హైదరాబాద్లో చాలా కొత్త రోడ్లను వేశారు, చాలా ఫ్లైఓవర్స్ని కట్టారు. కానీ మనం రోడ్ల రద్దీని తగ్గించామా? లేదు. కొత్త కొత్త వాహనాలు వస్తూనే ఉన్నాయి. ఎందుకంటే మన జనాభా కూడా అలానే పెరుగుతూ ఉంది కాబట్టి. జనాభా ఎలాగైతే పెరుగుతుందో మనకు కావలసిన ఫెసిలిటీస్ ఏమీ దొరకవు. మనం ఎడ్యుకేషన్ కోసం స్కూళ్ళలో సీట్లు ఉండవు, హాస్పిటల్స్లో బెడ్స్ ఉండవు, జాబ్స్కి అయితే మాట్లాడాల్సిన అవసరమే లేదు. 1000 జాబ్స్ పడ్డాయంటే 10,000 మంది రెడీగా ఉంటారు అప్లై చేయడానికి. సో ఇవన్నీ మనకు బెనిఫిట్స్ కావు. వీటన్నిటినీ మనం బెనిఫిట్స్గా ఎప్పుడు చూడొచ్చు అంటే, జనాభా పెరుగుదల అనేది ఎప్పుడు ప్రాబ్లం కాదు అంటే, మన దేశంలో 65% యువత ఉంది, యంగ్స్టర్స్ ఉన్నారు. అప్పుడు మనం వీళ్ళకు సరైన అవకాశాలను ఇచ్చినట్టయితే, వీళ్ళను మోటివేట్ చేసినట్టయితే, వీళ్ళ ద్వారా మనం ఇన్నోవేటివ్గా ఆలోచనలు చేస్తే, వీళ్ళను సరైన దిశలో నడిపిస్తే, వర్క్ ఫోర్స్ ద్వారా మనం దేశాన్ని అభివృద్ధి చేయొచ్చు. చైనా, జపాన్ లాంటి దేశాలు ఇలాంటి యువతను ఉపయోగించుకొని వాళ్ళను కరెక్ట్ దిశలో నడిపించుకుంటూ ఆర్థికంగా బలపడుతున్నాయి. మనం ఎందుకు అలా చేయకూడదు? మన యువతను మనం కూడా కరెక్ట్ దారిలో తీసుకెళ్ళి వాళ్ళను స్కిల్స్ నేర్పించడం ద్వారా కూడా మనం మన జనాభాని డెవలప్ చేసుకుంటూ, జనాభా పెరిగే విధంగా అవకాశాలను సృష్టించుకుంటే మనం కూడా ముందుకు వెళ్ళగలుగుతాము. జనాభాను అరికట్టాలి, ఆపాలి అనంటే పిల్లల్ని కంట్రోల్ చేయడం కాదు, మనకు కావాల్సిన అవకాశాలను పుట్టించుకుంటూ, మన యువతకు స్కిల్స్ నేర్పించుకుంటూ, పిల్లలకు ఎడ్యుకేషన్ ఇస్తూ, కుటుంబానికి సరైన ఆహారం ఇస్తూ, సరైన స్కిల్స్ నేర్పిస్తూ మనం కూడా ముందడుగు వేస్తే మన దేశం కూడా చైనా, జపాన్ లాగా ముందుకెళ్తుంది. ఆర్థికంగా స్థిరపడతాము, మనకు కూడా ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ఫ్రెండ్స్, జనాభా పెరుగుదల అనేది మనకు ఒక పరీక్ష. ఇది మనకు వరమా శాపమా అనేది మన చేతిలో ఉంది. మనం ఒకవేళ సరైన అవగాహన, సరైన నియంత్రణ, సరైన ప్రణాళిక ఉంటే జనాభా పెరుగుదల అనేది పెద్ద ప్రాబ్లం కాదు. అది మన దేశానికి ఒక బలం. ఫ్రెండ్స్, మనం అందరం సరైన ప్రణాళికతో ముందుకెళ్తూ, సరైన అవకాశాలను ఎదుర్కొంటూ, సంఖ్యలు కాదు వాటి వెనుక ఉన్న అవకాశాలే భవిష్యత్తును నిర్ణయిస్తాయి. మనం అందరం ఒక పర్టికులర్ ప్లానింగ్తో ముందుకు వెళ్తే మన ఇండియా అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. ఐ హోప్ నా మాటలు మీకు అర్థమవుతున్నాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.